హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులుసు చేస్తున్నాను. దీనికోసం కట్ చేసిన చిన్న ఉల్లిపాయలు ఒక 20, కట్ చేసిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు కొద్దిగా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి 1 మినిట్ వేయించుకోవాలి. 1 మినిట్ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసి ఈ విధంగా వేగిన తర్వాత చింతపండు రసము, 1/2 గ్లాస్ నీరు వేసి కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తే మనకు ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్